అందరికీ నమస్తే అండి. గతంలో కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను. గెలవడం ఎంత కష్టమో, ఆ గెలుపు నిలబెట్టుకోవడం అంతకంటే కష్టం. గెలిచాం కదా అని చెప్పి రిలాక్స్ అయితే కుదరదు. అది రాజకీయాల్లో అయినా, సామాజికంగా అయినా, మీడియాలో అయినా, ఏ రంగంలో అయినా సరే. సెలబ్రిటీలు, సింగర్లు, హీరోలు ఎక్కడైనా సరే. సో, గెలిచేసిన తర్వాత, సక్సెస్ వచ్చేసిన తర్వాత, పేరు ప్రఖ్యాతులు వచ్చేసిన తర్వాత, డబ్బు చేతికొచ్చేసిన తర్వాత ఇంక రిలాక్స్ అయితే లేదు. నిరంతరం పరుగులు పెట్టాల్సిందే. సో, సక్సెస్‌కి ఫుల్ స్టాప్ అంటూ ఉండదు. కామాలే. అండ్ ఒక డెస్టినేషన్ అంటూ ఉండదు. సో, 'మహర్షి' సినిమాలో ఒక డైలాగ్ ఉంటది. దేర్ ఈజ్ నో డెస్టినేషన్ ఫర్ సక్సెస్ అని. సో, అన్‌లిమిటెడ్ అనమాట. ఎంతవరకైనా వెళ్ళొచ్చు. అయితే కొంతమంది కాస్త పేరు ప్రఖ్యాతులు వచ్చిన తర్వాత, డబ్బు కాస్త చేతికొచ్చిన తర్వాత, సోషల్ మీడియాలో సెలబ్రిటీ అయిపోయిన తర్వాత, వాళ్ళకున్న టాలెంట్‌ను పక్కన పెట్టి పక్కదారి పడుతున్నారు. అనేక వివాదాలుతో బయటకొస్తున్నారు, ఫేమస్ అవుతున్నారు. సో, ఇప్పుడు తాజాగా సింగర్ మంగ్లీ కేసు గురించి మాట్లాడాలి అనడానికి నేను ఈ ఉపోద్ఘాతం అంతా ఇచ్చాను. ఎందుకంటే ఆమె నిజంగా హైలీ టాలెంటెడ్ సింగర్. అసలు ఆమె గొంతు ఆమెకు వరం. ఆమె స్వరమే ఆమెకు వరం. సో, ఆమె పాడే పాటలు నషాలానికి ఎక్కుతాయన్నమాట. సో, పీక్స్‌లో హై పిచ్‌లో పాటలు పాడడంలో ఆమె ఖచ్చితంగా ఆమెను మించిన వారు లేరు. అయితే అలా పాటల ద్వారా పేరొచ్చింది, డబ్బొచ్చింది, అన్నీ వచ్చాయి. దాంతో పాటు వివాదాలు కూడా బోలెడొచ్చాయి. రాజకీయపరమైన ఆరోపణలు కూడా చాలా వచ్చాయి. ఆమె అందరికీ తెలిసిందే. వైసీపీకి తరపున ప్రచారం చేశారామె. పబ్లిక్‌గా ఓపెన్ డయాస్‌లోనే వైసీపీ తరపున ప్రచారం చేశారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఆలయాల్లో అనుమతులు, నిబంధనలకు విరుద్ధంగా పాటలు షూట్ చేశారు. అవి కూడా వివాదాలున్నాయి. సో, ఇప్పుడు తాజాగా ఆమె మీద వచ్చిన కేసు ఏంటంటే, మైక్రో ఫైనాన్స్ అండ్ పెట్టుబడుల పేరిట సుమారుగా 100-150 కోట్లు వసూలు చేసి తిరిగి ఇవ్వట్లేదంట. బాధితులను మోసం చేశారంట. ఒక న్యాయవాది సింగపోగు సుబ్బారావు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు సింగర్ మంగ్లీ, ఆమె సోదరుడు శివ అండ్ దర్శకుడు వేణు ఉడుగులతో పాటు ఇంకొంతమందిపై బిఎన్ఎస్ సెక్షన్లు 351 క్లాజ్ 2 అండ్ 352 కింద కేసు నమోదు చేశారు. సింగర్ మంగ్లీ, దర్శకుడు వేణు ఉడుగుల, మంగ్లీ సోదరుడు శివ అండ్ ఇంకొంతమంది మీద. సో, వీళ్ళ ఆరోపణ ఏంటంటే వీళ్ళ మీద సుమారు 100-150 మంది నుంచి అధిక లాభాలు వస్తాయని నమ్మించి డబ్బు తీసుకొని మోసం చేశారు. సో, ఈ డబ్బు ఎంత అనేది కరెక్ట్‌గా కాదు. 100-150 కోట్లు ఉంటాయంటున్నారు. లేదా 10 కోట్లు అవ్వచ్చు. ఏదైనా డబ్బు ఎంత అనేది తప్పదు. ఫిర్యాదుదారుడిని సో, ఇతను నేను ఇచ్చిన డబ్బు తిరిగివ్వండి అని అడిగినందుకు నిన్ను యాక్సిడెంట్ చేసి చంపుతామని బెదిరించారంట. సింగర్ మంగ్లీనే అడ్వకేట్ సుబ్బారావుని బెదిరించారంట. ఆ బెదిరింపులు తాళలేక అతను వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే కేసు నమోదైందనమాట. సో, దీని మీద ఇమ్మీడియేట్‌గా మంగ్లీ కూడా స్పందించారు. మీడియా ముందుకొచ్చారు. తన మీద నిరాధార ఆరోపణలు చేస్తున్నారు. నేను అటువంటి యాక్టివిటీస్‌లో ఇన్వాల్వ్ అవ్వలేదు. సో, అవన్నీ కూడా తప్పుడు ప్రచారం. సుబ్బారావు తననే వేధిస్తున్నారు అని చెప్పి తిరిగి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సో, ఈ విషయం మీద ఆమె కాస్త ఎమోషనల్‌గా నన్ను కావాలని వేధిస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నన్ను టార్చర్ పెడుతున్నారు, అసలు ఆ సుబ్బారావు కరెక్ట్ కాదు, అతనికి సో అండ్ సో, సో అండ్ సో అని చెప్పి కొన్ని వేరే వాళ్ళని కూడా వివాదంలోకి లాగారు. సో, మొత్తానికి ఈ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. అరెస్టులైతే ఎవరు అరెస్టులు లేవు. ఇందులో ఇతను ఈ సుబ్బారావు మీద కొన్ని అనుమానాలున్నాయి, ఆరోపణలున్నాయి. అండ్ మంగ్లీ వ్యవహారం మీద కూడా ఉన్నాయి. కానీ ఒకటి మాత్రం నిజం, నిప్పు లేనిదే పొగరాదు. సో, అక్కడ ఏదో ఒకటి జరగందే ఇతనొచ్చి ఊరికే ఫిర్యాదు చేయడు. సో, చంపుతామని బెదిరించడం వేరు, ఇలా చిట్టీల పేరిట, పెట్టుబడుల పేరిట డబ్బులు వసూలు చేసి మోసం చేశారనడం వేరు. సో, దీనిలో ఎంతో కొంత ఫైనాన్షియల్ యాక్టివిటీస్, ట్రాన్సాక్షన్స్ జరిగే ఉంటాయి. జరగకపోతే ఒక న్యాయవాది అలా ఉత్తుత్తినే వచ్చి ఫిర్యాదు చేయడు. సో, ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సో, దీని మీద ట్విస్టులు ఏంటంటే సుబ్బారావు మత్తి మసలులతో స్టేషన్లో గొడవ పడ్డారని పోలీసులు మరో కేసు నమోదు చేశారు. సో, ఏప్రిల్ 14వ తేదీన మంగ్లీ ఈరోజు ఆమె హైదరాబాద్ సిపి సజ్జనార్ గారిని కూడా కలిసి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. సజ్జనార్ గారిని కలిసి ఫిర్యాదు చేసినట్టున్నారు సుబ్బారావు మీద. సో, మొత్తానికి ఇది ఓవరాల్‌గా కేసు అయితే పెద్ద కేసే. దీన్ని కొంచెం సెన్సేషన్ ఎందుకయిందంటే మంగ్లీ గత చరిత్ర, ఆమె మీద గతంలో ఉన్న ఆరోపణలు, గతం మీద వచ్చిన వివాదాలు. సో, ఆమె గతంలో ఒక రేవ్ పార్టీకి ఎక్కడికో వెళ్ళారని ఆరోపణ రావడం, అండ్ ఎక్కడికో ఒక ఈవెంట్‌కి వెళ్ళి అక్కడేమో మధ్యలో వదిలేసి వచ్చేసారని ఒక ఆరోపణ రావడం, అండ్ వైసీపీ పార్టీకి అనుకూలంగా, ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా ప్రచారం చేసే కొంత దెబ్బతినడం, అండ్ నిబంధనలకు విరుద్ధంగా కొన్ని ఆలయాల్లో షూటింగులు చేయడం, ఇలా చాలా సందర్భాల్లో ఆమె మీద వివాదాలు వస్తూనే ఉన్నాయి. సో, ఆమె వ్యక్తిత్వ వ్యవహారాల మీద. సరే, సెలబ్రిటీలు అయిన తర్వాత చాలామంది ఉన్నారు.
ఒక నేమ్ వచ్చేసిన తర్వాత, ఫేమ్ వచ్చేసిన తర్వాత, డబ్బులు వచ్చేసిన తర్వాత వాళ్ళకి మంచి చెడు వదిలేసి కొంచెం ఇటువంటి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. అయితే ఇప్పుడు ఈ వివాదం మాత్రం కొంచెం సెన్సిటివ్ అయింది. 100-150 కోట్లు వసూలు చేసి ఇప్పుడు సాధారణంగానే మీ మైక్రో ఫైనాన్స్ అంటేనే ఎవరు నమ్మకూడదు. ఇప్పుడు కట్టిన వాళ్ళు కూడా నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా. మోసపోయిన వాడు ఉన్నంతకాలం మోసం చేసేవాళ్ళు ఉంటూనే ఉంటారు. సో పెట్టుబడులు పెట్టండి, మైక్రో ఫైనాన్స్‌లో పెట్టండి, మీకు డబ్బులు రెండింతలు అవుతాయి, రెట్టింపు అవుతాయి, తిరిగి ఇస్తామంటే ఎలా నమ్ముతారు? సో ఈమె ఒక సింగరు, ఆయన ఒక డైరెక్టరు. సో వాళ్ళు సోదరుడి చేత ఏదో బిజినెస్ పెట్టిద్దాం అనుకున్నారేమో శివ అనేవాడి చేత. అది కాస్త తిరిగి తిరిగి ఇలా అయిందనమాట. సో ఇది ప్యూర్‌లీ బైఫర్కేటెడ్ కేసులా కనిపిస్తోంది. రెండు వైపులా కూడా సంథింగ్ ఇంటర్నల్‌గా కొన్ని వ్యవహారాలు ఉండే ఉంటాయి, కొన్ని లింకులు ఉండే ఉంటాయి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఫేమ్ కోసమో, లేదంటే ఈ వివాదాల కోసమో కొంతమంది ఇటువంటి దీన్ని ఎక్స్ట్రా అంటే ఎక్కువ చేసి మసాలా యాడ్ చేసి కూడా చెప్తుంటారు. సో ఈ కేసులో అంతకుమించి ఏం లేదు. నాకు తెలిసినంత వరకు అరెస్ట్‌ల వరకు వెళ్ళరు. 2 కూడా చిన్న కేసులే. అటు మంగ్లీ మీద నమోదైంది కావచ్చు, ఇటు సుబ్బారావు మీద నమోదైంది కూడా 2 చిన్న కేసులే. అరెస్ట్‌ల వరకు వెళ్ళరు. ఇంకో 2, 3 సందర్భాల్లో విచారణకు పిలిచి, విచారణ చేసి తర్వాత వదిలేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈలోగా రావాల్సిన ప్రచారం అంతా వచ్చేస్తది సోషల్ మీడియాలో. జరగాల్సిన బోధంతా అవుద్దనమాట.